డిఎం శ్రీకాంత్ 20,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. హుజురాబాద్ డిపోకు చెందిన బస్ డ్రైవర్ రవీందర్ కు ఛార్జ్ మెమో ఇచ్చేందుకు డిఎం శ్రీకాంత్ 30,000 లంచం డిమాండ్ చేసినట్లు తెలిపారు అధికారులు. 30,000కు గాను 10,000 ఇవ్వగా మిగతా 20,000 కోసం ఒత్తిడి చేయడంతో ఏసీబీని ఆశ్రయించినట్లు తెలిపారు రవీందర్. డిఎం శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. హుజురాబాద్ డిపోకు సంబంధించినటువంటి డ్రైవర్ రవీందర్ మా దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేసినాడు. వివరాలు ఏంటంటే, అతను ఫిబ్రవరి నెలలో వాళ్ళ మేనమామ కొడుకు చనిపోతే ఒకరోజు ఇంటికి ఆబ్సెంట్ అయ్యాడు. యాక్సిడెంట్ అయింది అలసుగా తీసుకొని డిపో మేనేజర్ అతను తెల్లవారి డ్యూటీకి వెళ్తే తీసుకోకుండా వరుసగా 3 రోజులు యాబ్సెంట్ చేసి 16వ తారీఖు నాడు ఛార్జ్ షీట్ ఇష్యూ చేసి రిప్లై ఇచ్చినప్పటికీ కూడా అతన్ని డ్రాప్ చేయకుండా 30,000 రూపాయలు